నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా? ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. మనిషిగా మనం జన్మ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా తీర్చుకోవాల్సినటువంటి రుణాలు కొన్ని ఉన్నాయి. అవి తీర్చుకునే తీరాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. తల్లి రుణం ఎప్పటికీ తీర్చుకోలేం మనం. తండ్రి రుణం తీర్చుకోగలం, పిల్లల్ని కానీ తీర్చుకోగలం. కానీ ఋషి రుణం కూడా తీర్చుకోవాల్సినటువంటి, మనం సనాతన ధర్మంలో ఉన్నాం, హైందవంలో ఉన్నాం కాబట్టి ఋషి రుణం తీర్చుకోవాలి. ఎలా తీర్చుకోవాలి అంటే వాళ్ళు అందించినవి పురాణాలు చదువుకోవటం, వాళ్ళు నిర్దేశించినటువంటి మార్గంలో పయనించటం లాంటివి చేసి ఖచ్చితంగా ఋషి రుణం అనేది తీర్చుకోవాలి. ఈ ఋషి రుణం తీర్చుకునే విషయంలో మనకి ఎంతో మంది ఋషులు ఉన్నారు. మరి అందరి రుణాలు తీర్చుకోవటం సాధ్యమైనటువంటి విషయమేనా? దీని గురించి మీ ఆన్సర్ ఏంటి? అంటే ఇప్పుడు అందరు ఋషులు రాసింది చదవాలంటే ఇప్పుడు మనం మొత్తం వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, వాంగ్మయాలు ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందుకనే భగవంతుడు చాలా దయాలు అమ్మ. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా 4 వేదాల సారం భగవద్గీత కొన్ని లక్షల శ్లోకాలు, పురాణం, వేదాలు ఇవన్నీ కూడా వాటిలన్నింటినీ సంపుటీకరణ చేసుకొచ్చి 700 శ్లోకాల్లో 18 అధ్యాయాల్లో మనకి భగవద్గీతని అందివ్వడం అందించారు. కరెక్ట్. అంటే ఇన్ని చదవలేం కాబట్టి అదొక్కటి చదివి ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిందని చదవడం ద్వారా ఆ ఋషి రుణాన్ని మనం ఇంతమంది ఋషుల రుణాన్ని కూడా తీర్చుకోవచ్చు. అంటే భగవంతుడు అంత దయాలు. సరే, మరి ఆ భగవద్గీత కూడా చదవలేము, అప్పుడు ఏం చేయాలి? మనం ఏమి చదవలేము అసలు. భగవద్గీత అంటే మనం సవాళ్ళ ముందు ప్లే చేసుకోవాలి, అసలు ఇంట్లో ఉండకూడదు, అసలు కొంచెం కూడా జ్ఞానం లేకుండా. ఇంట్లో ఉంటే చచ్చిపోతాం, నీ చచ్చిపోయి ఇక్కడే ఉండిపోతావా? అసలు భగవద్గీత ఇంట్లో ఉండవు. పోలేండి, మార్పు అయితే వచ్చింది, కానీ థాట్ ప్రాసెస్ చూడండి, ఇంకా మార్పు రావాలి. ఇదంటే ఇప్పుడు మీతో అలా ఎందుకు మాట్లాడిస్తుంది అంటే కొంతమంది అజ్ఞానంతో ఎవరైతే నలిగిపోతున్నారో వాళ్ళకి జ్ఞానోదయం చేయడం కోసం ఆ భావోద్వేగం కలుగుతుంది. ఇంట్లో లేదు అని పరధర్మం వాళ్ళు మీ ఇంట్లో భగవద్గీత ఉందా అని అంటే ఒక ప్రశ్నార్థకమైనటువంటి మొహం పెట్టడం ఎంత దౌర్భాగ్యం. మన ఇంట్లో లేకపోవడం ఏమిటి? ఇప్పుడు నిజంగా కొన్ని మతాలు పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి అంటే వాళ్ళు చూపిస్తున్నటువంటి శ్రద్ధ. ప్రతి క్రిస్టియన్ ఇంట్లో బైబిల్ ఉంటుంది, ప్రతి ముస్లిం సోదరుడి ఇంట్లో ఖురాన్ ఉంటుంది. వాళ్ళే అంటున్నారు, మా ముస్లింల ఇళ్లలో ఖురాన్ ఉంటుంది, మీ హిందువుల ఇంట్లో భగవద్గీత ఉంటుందా అని అడుగుతున్నారు. సిగ్గుపడాలి మనం నిజంగా. మీరు ఇస్కాన్ వాళ్ళు భగవద్గీతల పుస్తకాలు అమ్ముకుని తిరుగుతున్నారు అని చెప్పేసి మనం ఎద్దేవా చేస్తాం. వాళ్ళు ఎంత సేవ చేస్తూ ఉన్నారు. ఒక ఫారినర్స్, నేను ఆశ్చర్యపోతూ ఉంటాం. మనం సిగ్నల్స్ దగ్గర వాళ్ళకి ఏంటంత అగత్యం అంటే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారనా? సెన్స్ లేదు మాట్లాడే మాటకి, ఊరికే దుమ్మెత్తిపోయడమే ఎవరో ఒకళ్ళ మీద. ఏదోటి మాట్లాడాలి, తిన్న తిండి అలా మాట్లాడించాలి, అలా మాట్లాడుతూ. మనకు ఋషి రుణం తీర్చుకోకపోతే మళ్ళీ జన్మలు పాతకాలు అయిపోయి ఇబ్బంది పడిపోయి నలిగిపోతున్నాం. అందుకని ఈ ఋషి రుణాలు తీర్చుకోవాలి. ఇప్పుడు అలాగే అంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చింది అంటే ఋషి రుణాలు. ఋషి శ్రేష్ఠుడు, ఋషులలో అగ్రగణ్యుడు, చిరంజీవి అగస్త్య మహాముని మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రాలు చాలా ఉన్నాయి, సూక్తాలు. అని చాలా అద్భుతమైనటువంటి అగస్త్య సంహిత ఉంటుందమ్మా. అగస్త్య సంహిత అంతా కూడా మీకు రాముల వారి గురించి, రామాయణం గురించి ఉంటుంది. అంటే ప్రతి వాళ్ళ ఇళ్లలోనూ రామాయణ గ్రంథం ఉండాలి. అంటే ఇది ఎంతో ఎందుకు చెప్తున్నానంటే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను ఎలా అయితే ఇచ్చారో అగస్త్య గీత అంటే మొత్తం అన్ని సారాన్ని తీసుకొచ్చేసి అగస్త్య గీత అది రాముల వారి ద్వారా వారికి వ్యక్తపరచబడింది. అగస్త్య గీత అందులో చాలా ఉంటుంది. మీకు ఆదిత్య హృదయం గుర్తుందా? ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం. రాముల వారికి యుద్ధం గెలవటమే ఒకటే అనుకుంటే సింపుల్గా వచ్చి రామ నువ్వు ఆ క్రతువు చేయి, ఇది చేసి అయిపోతుందని చెప్పేయచ్చు. కానీ మనం తరించడం కోసం ఆ పుణ్యం అనే పదం ఎందుకైతే వాడాల్సి వచ్చిందో, రాముల వారు చాలా సంపన్నులు, అన్ని విద్యల్లోనూ ఆరితేరున్నారు, ఎన్నో యుద్ధాలు చేశారు. కానీ ఎందుకు చింతాకాంతుడై ఉన్నాడు? ఎందుకు రావణాసురుడి మీద యుద్ధం చేయలేకపోయారు?
ఆయన దగ్గర బ్రహ్మాస్త్రమే ఉందిగా. అవును. ఆయన ఆలోచించారు, అందుకని చింతపడ్డారు. అంటే బ్రహ్మహత్యా పాతకం ఒక బ్రాహ్మణుడిని, సకల విద్యా పారంగతుడిని నేల కూర్చాలి అంటే ఆయన అక్కడ చింతపడుతున్నాం. అప్పుడు దీని గురించి మనం ప్రస్తావించడం జరిగింది. చాలా అద్భుతంగా రాశారమ్మా. అంటే ఇది నేను చెప్పాలి అని దానికోసం ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం. ఇది శాశ్వతమైనది. పునతి శుభం కరోతి పుణ్యం జయావహం జపే నిత్యం. అంటే పుణ్యం ఎప్పుడు వస్తుంది? శత్రువుల్ని వధించడం కూడా పాపమే. మరి శత్రువు కదా అని మనం పాపం కదా అని ఆలోచిస్తే అవును మనమే ఉండం కదా. అందుకని మనం మనల్ని సంస్కరించుకుంటూ ఇది చెయ్యాలి. కాబట్టి అద్భుతంగా రాశారు. ఇది ఆదిత్య హృదయం హృదయం ఆదిత్య హృదయం అద్భుతమైనటువంటి గ్రంథం. రాసిన వాళ్ళకి అంటే ఆయన ఉద్దేశం ఏంటి ఆయన తెలుసుకున్నారు. ఈ గ్రంథాన్ని రచించినటువంటి కర్త ఎవరైతే ఉన్నారో ఆయన తెలుసుకున్నారు. దాన్ని మనకి అందివ్వడం. ఇప్పుడు ఆదిత్య హృదయానికి సామవేద షణ్ముఖ శర్మ గారు ప్రవచనం ఇచ్చి ఉండకపోతే సన్ స్పిరిచువల్ సొసైటీ అనే సంస్థ స్థాపించబడి ఉండేది కాదు. ఇప్పుడు ఇన్ని లక్షల మంది ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసి ఉండేవాళ్ళు కాదు. జనాల్లోకి వెళ్ళాలి. ఇది నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఇది మనం భారతదేశంలో ఋషుల ద్వారా ఈ జ్ఞానం మనకి ఉండటం లేదు. ఇది ఉండడం కాదు, దీన్ని మనం ఆచరించాలి. అద్భుతం సార్. సో ఋషి రుణం అనేది తీర్చుకోవాలి ఖచ్చితంగా. మనం మన ఇతిహాసాలు మన పురాణాలు ఖచ్చితంగా చదివేటటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే మన నిత్య దైనందిన జీవితంలో ఆదిత్య హృదయం భాగం అవ్వాలి. అంతేనా? అంతేనమ్మా. ఎందుకంటే ఇప్పుడు అది భగవద్గీత 700 శ్లోకాలు 18 అధ్యాయాలు ఒకసారి అయ్యేది కాదు. కానీ అంటే ఆ సారాన్ని అంతటిని, భగవద్గీతలో ఉన్న సారాన్ని, మనకి అష్టాదశ పురాణాలు వీటిలో ఉన్నటువంటి సారాన్ని అంతటినీ కూడా అగస్త్యుడు చాలా క్లుప్తంగా సింపుల్గా మనకి ఆదర్శప్రాయమైనటువంటి ఒక యుగ పురుషుణ్ణి అడ్డు పెట్టుకోవడం ఇది మన కోసం మాత్రమే చేశారు. అయితే ఇది డెఫినెట్ గా ఇది చేస్తే ఏంటి అని అడుగుతారు. ఇప్పుడు ఇది మేము చదువుతాం, దానివల్ల తత్ఫలితం ఏంటి మాకు అని అడిగే వాళ్ళు ఉంటారు. అండ్ దానికి ఏంటి సమాధానం? సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం. ఇక శివ సాన్నిధ్యం కోసమే కదా జీవితాలు. ఎక్కడెక్కడా కూడా ఉన్న పలంగా అంటే ఈ జీవితాన్ని ఇక్కడతో ఆపేసి నువ్వు ఈ బాధ్యతలన్నీ వదిలేసి ఏ సుఖాలు అనుభవించకుండా వెళ్ళిపోవాల్సిన అవసరం అయితే లేదు. అన్ని చక్కగా హ్యాపీగా నీకున్నటువంటి బాధ్యతలు, నీకున్నటువంటి అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సల్యాలు అన్నీ కూడా అరిషట్ వర్గాలు, ఈ కోరికలన్నీ ఇప్పుడు కోరికను అణుచుకోవడం వేరు, కోరికని తీర్చుకోవడం వేరు. అది కోరిక మంచిదా చెడ్డదా విచక్షణని ఆదిత్య హృదయం నీకు ప్రసాదిస్తుంది. నువ్వేం కోరుకోవాలి, నీ కోరికను కూడా నువ్వు నీకు అనుకున్నట్టుగా అన్ని కోరికలు నెరవేరుస్తుంది. కోరిక నెరవేరాలి అంటే ఆదిత్య హృదయం అంతే. ఓకే. ఎలా రోజు ఎన్నిసార్లు చేయమంటారు? ప్రతి నిత్యం ఇది ఒక భక్తి శ్రద్ధలతో 3 సార్లు ఉదయం 3 సార్లు సాయంత్రం అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి, సంధ్యావందనం ఒక విధి ఇవ్వబడి ఉంది. ప్రతి ముస్లిము కూడా 5 సార్లు నమాజ్ చేస్తారు. దానికి నాకు ఒక ముస్లిం సోదరుడు చెప్పారు, సుభాన్ అల్లా అంటే ఎవరైతే శుభాన్ని ఇచ్చేవాడు వచ్చే శుభ ఆనేవాల, ఉదయమే ఎవరైతే వస్తున్నారో శుభ ఆనేవాల అల్లా హై. సూర్యుడే సూర్యోదయం చేస్తారా? సూర్యోదయానికి పూర్వం చేస్తారు, సూర్యోదయం తర్వాత చేస్తారు, మధ్యాహ్నం చేస్తారు, సూర్యాస్తమయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత. వాళ్ళు చేసేది సంధ్యావందనమే. శుభ ఆనేవాల అల్లా వాళ్ళు కూడా చేసేది సంధ్యావందనమే. 5 సార్లు చేస్తారు. మనం చేయట్లేదు. ఆయన ముస్లిం, ఆయన భగవద్గీత చదువుతారు, రామాయణం చదువుతారు. వాళ్ళు ఆయన చెప్పారు, మేము చేసేది సంధ్యావందనమే. నవరంధ్రాలని కూడా ప్రక్షాళన చేసుకుని కళ్ళు చేతులు కొడుకుంటారు కదా వాళ్ళు, మొత్తం అవన్నీ చేసుకుని వాళ్ళు శ్రద్ధతో చేసేది సంధ్యావందనం. చేస్తారు. వాళ్ళను చూసి నేర్చుకోవాలమ్మా మనం. బ్రహ్మ ముహూర్తంలో ఒకసారి, సూర్యోదయం అయిన తర్వాత, సూర్యోదయ సమయంలో రెండోసారి, మధ్యాహ్న కాలంలో మధ్యాహ్నం ఒకసారి, సూర్యాస్తమయానికి ముందు 45 నిమిషాలకు ముందు ఒకసారి, సూర్యాస్తమయం తర్వాత ఒకసారి. 5 సార్లు చేసుకోవచ్చు. రోజుకి 5 సార్లు అవుతాయి.
ఒకసారి ఆదిత్య హృదయం చేయడానికి 4 నిమిషాలు పడుతుంది. 4 నిమిషాలు పడుతుంది. ఇక ఎవరిష్టం, మనకు ఉన్నటువంటి కామ్యాలు, కోరికలు, అన్ని కోరికలు నెరవేర్చేస్తాడమ్మా. ఇప్పుడు మేము జాబ్లో ఉన్నామండి, మేము మా డెస్క్ దగ్గర కూర్చొని చెప్పులు శుభ్రంగా మేము కూడా చదువుకోవచ్చా అంటే? హ్యాపీగా చేసుకోండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు సోదరులు, ఆ సమయంలో ఎక్కడున్నా సరే, ఎక్కడ ఉంటే అక్కడ హ్యాపీగా కూర్చొని చేసుకోండి. వాళ్ళకి ప్రేయర్స్ హాల్స్ కూడా ఇస్తూ ఉంటారు. అంటే ప్రయారిటీ, డిమాండ్ ఇస్తే సప్లై ఆటోమేటిక్ గా వస్తుంది. మనం అనుకుంటే ఇది జరుగుతుంది. కోరికలే కదా, కోరికలు తీరాలి. అసలు అలా చదవడానికి మనకి బోల్డ్ అంత ఇది కదా, ఏమంటారు దాన్ని, నామోషి కదా. మనం చదవాలి అంటే ఇప్పుడు సంధ్యావందనం చెయ్యాలి, నామోషి. అలా ఇలా చేసే మనకి ఉద్ధతి రావాలి, మనకి అభ్యున్నతి ఉండాలి అనుకుంటే చెయ్యాలి, అంతేనండి. ఏ కోరికనైనా తీర్చేటటువంటి శక్తి ఆదిత్య హృదయానికి ఉంది కాబట్టి. అక్షయ పాత్రని ఇచ్చిందమ్మా సూర్యనారాయణ మూర్తి, అక్షయ పాత్రని ఇచ్చారు. సూర్యస్తుతి అది, అలాగే సమంతకం అనేది ఇచ్చింది. ఇంకా సృష్టిలో ఇంతకు మించి వరాలు ఇంకెక్కడా లేవు, దీనికి మించిన శక్తి ఇంకోటి ఏది లేదు. చాలా బ్యూటిఫుల్. వాళ్ళు కూడా నాకు ఆశ్చర్యం వేసింది, ఆయన నోటితో శుభ అనేవాళ్ళ అల్లా. ఎవరైతే సూర్యుడు అంటే పొద్దున్న ఎవరు వస్తున్నారు, సూర్యుడు వస్తున్నాడు, ఆయనే దేవుడు. ఆ గ్రంథం ఆ మతం కూడా చెప్పింది అదే, ఆదిత్య హృదయమే, సూర్యుడు ఆరాధనే, సంధ్యా వందనమే. బ్యూటిఫుల్ సార్, చాలా చక్కగా మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. సూర్యోస్మి. సూర్యోస్మి.